చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఏంటని చూస్తున్నారా? చూడండి మీరే, ఏంటవి? ఫిష్ అండి. ఫిష్ పీసెస్ అయితే ఇట్లా మేమైతే సండే ఇట్లా ఫిష్ ఫ్రై అయితే చేసుకున్నామండి. ఫిష్ కర్రీ వండుతూ వాటిని మసాలాలు అన్నీ యాడ్ చేసుకొని ఒక 5 పీసెస్ అయితే ఫ్రై కోసం తీసి పక్కన పెట్టానండి. ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కలిపేసేసేసి పీసెస్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. అప్పటికప్పుడు వండుకున్న వాళ్ళైతే 2 అవర్స్ తర్వాత డీప్ ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే నెక్స్ట్ డే అయితే ఫ్రై చేశానండి ఫ్రిడ్జ్లో పెట్టేసేసి. ఎట్లా ఫ్రై చేశాను అనేది చూడండి ఒకసారి. నెక్స్ట్ డే ఆ ముక్కలు తీసేసుకొని ఆ పీసెస్ తీసేసుకొని ఇంక ఇట్లా మనం ఆయిల్ అయితే అట్ల ప్యాన్ ఫిష్ ముక్కలు అయితే మనం ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టుకున్నాం కదండి. అట్లా పెట్టుకున్న తర్వాత అట్ల ప్యాన్ మీద ముక్కల్ని అయితే ఇట్లా తీసుకొని ఆయిల్ బాగా బాయిల్ అయిన తర్వాత బాగా ఫ్రై అయ్యేంత వరకు తిప్పుతూ ఉండాలండి. నూనె ఉండడం వల్ల ఇవైతే కింద అది బాగా ముక్క అనేది మసాలా నాని ఉంది కాబట్టి ముక్క అనేది కూడా చితకకుండా చక్కగా నీట్గా వస్తుందండి. చాలా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. మొక్క ఎర్రగా డీప్ ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలండి. ఓకేనా? ఆ మొక్క ఎర్రగా డీప్ ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఫిష్ ఫ్రై టేస్ట్ అయితే చాలా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఇట్లా ఒకసారి. ఓకేనా? నా స్టైల్ అయితే నేను ఫిష్ ఫ్రై ఇట్లా చేస్తాను. మీరు ఎలా చేస్తారు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ప్లీజ్. ఛానల్ నచ్చితే కనుక, వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ ఇవ్వండి, షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా ఫైనలీ ఇట్లా అయితే నేను ఫిషెస్ ఫ్రై చేసేసానండి. వీటికి ఆనియన్స్ ప్లస్ లెమన్స్ ఇట్లా కట్ చేసుకొని పెట్టుకున్నామండి. ఎంతో టేస్టీ అండ్ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఓకేనా? మీలో ఎంతమందికి ఇష్టం ఫిష్ ఫ్రై కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఓకేనా? టేస్ట్ చేసి అయితే చూద్దాం ఇప్పుడు. యమ్మీ యమ్మీ సూపర్గా అయితే ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.